ఈ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ అనేది కంప్లీట్గా ఇండియాలో తయారు చేయబడిన బ్యాటరీస్. మనం వాడే డ్రోన్ బ్యాటరీలో సెల్ పోతే ఈ సెల్ని వారంటీలోనే ఫ్రీగా అన్నట్టు మేము రీప్లేస్ చేస్తాం. బెస్ట్ ప్రైస్ ఆఫర్ ప్రైస్లోనే ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. బయట అన్ని రకాల కంపెనీస్ ప్రొవైడ్ చేసే డ్రోన్ బ్యాటరీస్కి ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ డ్రోన్ బ్యాటరీస్ గల మెయిన్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్కి ప్రీవియస్గా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న హీరోయిన్ బ్యాటరీస్ మధ్య కంపారిజన్ ఏంటి, వీటిలో మెయిన్గా ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, రిపేర్ కాస్ట్ ఎలా ఉంటుంది, మెయిన్గా ఈ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్లో అసలు బెనిఫిట్ ఏంటి తీసుకుంటే ప్రైస్ వైజ్గా కానీ మొత్తం అన్ని కంపారిజన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటితో పాటు ఆ 14S ఆ స్మార్ట్ బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ బిఎంఎస్ బోర్డు ఉన్న బ్యాటరీస్కి బిఎంఎస్ బోర్డు లేని బ్యాటరీస్ మధ్య డిఫరెన్స్ కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో లేదా కొత్త కస్టమర్స్ అయినా కానీ అసలు బ్యాటరీస్ ఏ బ్యాటరీస్ కొంటే బెటరు, అసలు ఏటికి రిపేర్ కాస్ట్ ఎలా ఉంటుంది, రిపేర్ ఎంత వరకు అవుతుంది అనేది మొత్తం డీటెయిల్గా అన్నట్టు మనం ఈ వీడియోలో మాట్లాడుతాం. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్తే ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వీటికి బిఎంఎస్ బోర్డు లేదని మేమే ప్రీవియస్ వీడియోలో చెప్పాం. బిఎంఎస్ బోర్డు ఎటువంటి బిఎంఎస్ బోర్డు ఉండదు. మేము ఎందుకో తీసేసామంటే ప్రీవియస్గా ఉన్న బ్యాటరీస్లో బిఎంఎస్ బోర్డు వల్ల చాలా ఇష్యూస్ అయితే గమనిస్తున్నాం. మెయిన్గా ఏంటంటే ఏపీ తెలంగాణలో వాడే డ్రోన్ కస్టమర్స్కి ఇది సెట్ కావట్లేదు. మెయిన్గా మనం ఏంటంటే చాలా రఫ్ అండ్ రఫ్గా వాడతాం, వాటర్ డ్యామేజెస్ ఉంటాయి, లేదంటే ప్లగ్ ఇష్యూస్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే బిఎంఎస్ బోర్డు ఉన్న ఏంటంటే హెవీగా రిపేర్స్ వస్తున్నాయి. ఒకవేళ బిఎంఎస్ బోర్డు పోయిందంటే మనకి 10,000 నుంచి 15,000 దాకా బిఎంఎస్ బోర్డు కాస్టే అవుతుంది. సో అందువల్ల మేము బిఎంఎస్ బోర్డు తీసేసాం. సో ముందుగా మనం ఈ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ముందు ఈ బిఎంఎస్ బోర్డు లేదు కదండి, 14S బ్యాటరీ ఎలా ఫాస్ట్ ఛార్జ్ అవుద్ది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే నార్మల్గా 6S బ్యాటరీలు మనం వాడే 6S బ్యాటరీలు చూసుకుంటే వాటికి ఛార్జ్ రేట్ వచ్చేసి 1C రేట్ ఉంటుంది. సో మనం వాడే అన్ని బ్యాటరీలు 6S బ్యాటరీలు కానీ 14S బ్యాటరీలో కానీ ఛార్జ్ రేట్ వచ్చేసి 5C రేట్ దాకా ఉంటుంది. సో కంప్లీట్గా నార్మల్ 6S బ్యాటరీ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో దానికి 5 times ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే మనం ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసేదాన్ని బట్టి ఛార్జింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మరీ ముఖ్యంగా అసలు బిఎంఎస్ బోర్డు లేదు కదండి, బ్యాటరీస్కి ఇష్యూస్ అవుతాయి ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం పెట్టేది డైరెక్ట్గా మెయిన్ ప్లగ్ నుంచి ఛార్జ్ అయితే పెట్టట్లేదు, బ్యాలెన్స్ కేబుల్ యూజ్ చేసి మనం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేస్తున్నాం. సో ఆల్రెడీ సెల్స్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అందులోనూ మనం బ్యాలెన్స్ కేబుల్ ద్వారా ఛార్జ్ చేస్తాం కాబట్టి అన్ని సెల్స్ మనకి బ్యాలెన్స్గానే ఫాస్ట్ ఛార్జింగ్లో ఛార్జ్ అవుతుంది. సో ఏదైతే మనకి 6S బ్యాటరీలు ఇంతకుముందు ప్రీవియస్గా వాడిన 6S బ్యాటరీలు ఏదైతే ఉందో సేమ్ బ్యాలెన్స్గా ఎలా ఛార్జ్ అవుతుందో సేమ్ అవే బ్యాటరీలు 14S బ్యాటరీలు కూడా బ్యాలెన్స్గా అన్నట్టు ఛార్జ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇవి సెల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి పెద్ద ఛార్జర్ హై వాటేజ్ ఉన్న ఛార్జర్తో మనం ఛార్జ్ పెడితే ఫాస్ట్ ఛార్జ్గా బ్యాలెన్స్లో ఛార్జ్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్రీవియస్గా కస్టమర్స్ అందరూ చాలామంది అన్ని రకాల బ్యాటరీస్ వాడి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు చాలా వరకు. సో వాళ్ళకి ఈ వీడియో చూసారంటే మ్యాక్సిమం అర్థం అవుద్దని అనుకుంటున్నాను. సో మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. సో ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న బ్యాటరీస్ చూసుకుంటే హీరోయిన్ బ్యాటరీస్ ఉన్నాయి, టట్టూ బ్యాటరీస్ ఉన్నాయి. అదేవిధంగా స్మార్ట్ బ్యాటరీస్లో చూసుకుంటే ఓకేసెల్ బ్యాటరీస్, జియాన్ బ్యాటరీస్ ఉన్నాయి. అదేవిధంగా హీరోయిన్ ఉంది, ఎన్రిచ్ పవర్ ఉంది. ఇలా చాలా బ్రాండ్ బ్యాటరీస్ అనేవి బయట మార్కెట్లో ఉన్నాయి. సో మనం నార్మల్గా అన్ని రకాల బ్యాటరీస్ వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇప్పుడు 6S బ్యాటరీస్ ఉన్నాయి. వీటిలో మనకి స్పార్కులు వచ్చినా లేదంటే ఏమన్నా డ్యామేజ్ అయినా మెల్ట్ అయినా హీట్ ఎక్కువ మెల్ట్ అయిపోయినా కానీ మనకి మెయిన్ పవర్ ప్లగ్ అనేది హీట్ అయ్యి పాడైపోతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈ పవర్ ప్లగ్ అనేది మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాలెన్స్ కేబుల్ అనేది మనకి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. లాంగ్ టర్మ్లో మనం ఈ బ్యాలెన్స్ కేబుల్ వాడేటప్పుడు ఏంటంటే వీళ్ళు లూజ్ కాంటాక్ట్ అయిపోయి మనకి ఛార్జర్ సరిగ్గా కనెక్ట్ అవ్వక ఛార్జింగ్ ఎక్కదు. సో దాని ద్వారా మనం ఈ బ్యాలెన్స్ కేబుల్ కూడా రీప్లేస్ చేస్తాం. నార్మల్ 6Sలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఈ రెండే ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం కొంతమంది బ్యాటరీ 6S బ్యాటరీ బాగా హెవీ డ్రైన్ అయ్యేలాగా వాడినప్పుడు ఏంటంటే ఫుల్ రీఛార్జ్ అయిపోద్ది. దానికి మేము చేసేది ఏంటంటే సెపరేట్ వేరే ఛార్జర్ ద్వారా ఏంటంటే ప్రతి సెల్లు మనకి నామినల్ వోల్టేజ్ వచ్చేదాకా మనం ఛార్జ్ పెట్టేది మళ్ళీ దీన్ని రన్నింగ్ కండిషన్లో తీసుకొస్తాం. ఇవి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. అదేవిధంగా ముఖ్యంగా స్మార్ట్ బ్యాటరీస్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే స్మార్ట్ బ్యాటరీ బిఎంఎస్ బోర్డు ఉన్న బ్యాటరీస్లో
మనకి ఈ 4 వైర్స్ అనేది మెయిన్ ప్లగ్ నుంచి బ్యాటరీకి బిఎంఎస్ బోర్డు కనెక్షన్కి వెళ్తాయి అనమాట. సో ఆ 4 వైర్లో క్యాన్ కేబుల్స్ అనమాట అవి. వాటిలో ఏ ఒక్క వైరు సరిగా కనెక్ట్ అయిపోయినా ఛార్జింగ్ అయితే అవ్వదు. సో దాని ద్వారా ఏంటంటే మనం కేబుల్ మార్చలేక, అంటే ప్లగ్ మార్చలేక కంప్లీట్గా కేబులే మార్చేస్తున్నాం. సో దాని ద్వారా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఇది ఒక్కటే కామన్గా వచ్చే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మనం సరిగా మెయింటైన్ చేయకపోయినా, లేక వాటర్ డ్యామేజ్ ఉన్నా, ఇంకా వేరే ఫుల్ డిశ్చార్జ్ చేసినప్పుడు కొన్నిసార్లు బిఎంఎస్ బోర్డులు కూడా కాలిపోతాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం స్మార్ట్ బ్యాటరీస్లో మనం ఫేస్ చేస్తాం. మ్యాక్సిమం నేను ఇప్పుడు చెప్పిన ఈ కామన్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల బ్యాటరీస్ అయితే వస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్లో ఎలా మనం ఓవర్కమ్ చేస్తాం అనేది మనం మాట్లాడుకుంటాం. ప్రెసెంట్ మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్స్కి సంబంధించిన బ్యాటరీస్ అయితే చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటికి మేము ప్రొవైడ్ చేస్తున్న ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్కి మెయిన్గా ఉన్న మేజర్ డిఫరెన్సెస్, అదేవిధంగా సర్వీస్ కూడా ఎంతవరకు బెటర్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా డ్రోన్స్ కొనేవారికి, అదేవిధంగా పాత కస్టమర్స్ ఎవరైతే డ్రోన్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి ఏదైతే మీరు ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ కొంటారో వాళ్ళకి ప్రాపర్ జిఎస్టీ బిల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ జిఎస్టీ బిల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. వీటితో పాటు మరీ ముఖ్యంగా ప్రతి బ్యాటరీకి 6S బ్యాటరీకి, అదేవిధంగా 14S బ్యాటరీకి, అన్ని బ్యాటరీస్కి 1 year వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్క డ్రోన్ కస్టమర్కి వారంటీ కార్డు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఈ వారంటీ కార్డులో చూసుకుంటే మీ కంప్లీట్ డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీస్ ఏ మోడల్ తీసుకుని ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా యాడ్ చేస్తాం. మీకు అదేవిధంగా కంపెనీ స్టాంపు, అదేవిధంగా సిగ్నేచర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో వారంటీ కార్డు అనేది ఎలా ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్ వారంటీ కండిషన్స్ కూడా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ సంబంధించి కానీ వివిధ రకాల డీటెయిల్స్ సంబంధించి కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో ప్రతి డ్రోన్ కస్టమర్ మీరు తీసుకునే బ్యాటరీస్ని విత్ జిఎస్టీ బిల్లుతో, అదేవిధంగా వారంటీ కార్డుతో, 1 year వారంటీ కార్డుతో అన్నట్టు మీరు పర్చేస్ చేయవచ్చు. ఈ 1 yearలో మీకు ఎటువంటి డిఫెక్ట్స్ కానీ లేదంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ వారంటీ కింద అన్నట్టు మీకు మేము చేసి పెడతాం. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ అనేవి కంప్లీట్గా ఇండియాలో తయారు చేయబడిన బ్యాటరీస్. మిగతా అదర్ బ్రాండ్ బ్యాటరీస్ చూసుకుంటే కంప్లీట్గా చైనా నుంచి అనేది ఇంపోర్ట్ చేస్తారనమాట. కంప్లీట్గా బ్యాటరీస్ కింద అన్నట్టు ఇంపోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేస్తారు. సో అలా ఇంపోర్ట్ చేసిన వాటికి ఏంటంటే ఎటువంటి రిపేర్స్ ఉండవు, ఎటువంటి సెల్స్ రిపేర్ వచ్చినా కానీ రీప్లేస్మెంట్ అనేది ఉండదు. సో మన తయారీ కాబట్టి మనం ఏదున్నా కానీ రిపేర్ అయిన బ్యాటరీ ఏదైతే రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో సేమ్ రెసిస్టెన్స్ పవర్ మ్యాచ్ అయ్యే బ్యాటరీ అనేది మనం రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు మరీ ముఖ్యంగా ఎటువంటి 6S బ్యాటరీ అయినా లేదా ఎటువంటి 14S బ్యాటరీ అయినా కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండి మేజర్ ఇష్యూ ఉందంటే రిపేర్ అవ్వకపోతే పీస్ టు పీస్ రీప్లేస్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. ప్రెసెంట్ నార్మల్గా బయట మార్కెట్లో ఉన్న హీర్విన్ టట్టు 6S బ్యాటరీలకి ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ మధ్య మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ వోల్టేజ్. అవి నార్మల్గా ఏంటంటే 4.2 volts ఫుల్ ఛార్జ్, ప్రతి సెల్ ఫుల్ ఛార్జ్ వోల్టేజ్ 4.2 ఉంటుంది. కంప్లీట్గా సెట్ వోల్టేజ్ వచ్చేసాం 50 volts అనేది ఉంటుంది. ఈ బ్యాటరీస్లో ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్లో దీని కంప్లీట్ వోల్టేజ్ చూసుకుంటే ఈచ్ సెల్ వోల్టేజ్ 4.35 volts ఉంటుంది. కంప్లీట్ ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత సెట్ వోల్టేజ్ బ్యాటరీ ఫుల్ వోల్టేజ్ చూసుకుంటే 52.2 volts అనేది మనకు ఉంటుంది. సో కంప్లీట్గా దీనికి 2.2 volts అనేది మెయిన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ వోల్టేజ్లో మనం ఈజీగా 1 acre అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. నార్మల్ మార్కెట్లో టట్టు హీర్విన్ బ్యాటరీస్లో ఏవైతే 2 acres స్ప్రే చేస్తే ఇది 3 acres స్ప్రే చేస్తుంది. లేదా అవి కొంచెం ఫాస్ట్ వర్క్, మాన్యువల్ వర్క్ చేసే వాళ్ళకి 3 acres స్ప్రే చేస్తే ఇవి 4 acres స్ప్రే చేస్తుంది. దీనికి సంబంధించి ప్రూఫ్స్తో పాటు కంప్లీట్గా డెడికేటెడ్ వీడియో అనేది మనం చేయడం జరిగింది. సో వీడియో డిస్క్రిప్షన్లో అనేది వీడియో లింక్ ఇస్తాము. కావాలంటే మీరు పర్టికులర్గా వీడియో ఫ్లైట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. వీటితో పాటు మరీ ముఖ్యంగా ఏవైతే హీర్విన్ టట్టు బ్యాటరీస్ ఏవైతే లైఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఈజీగా ఇవి 150 to 200 cycles ఈజీగా అయితే కవర్ అయితే అవుతాయి. మ్యాక్సిమం మేము చెప్తున్న కస్టమర్స్కి ఏంటంటే మినిమం 600 cycles అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. జాగ్రత్త వాడుకుంటే 700 to 800 cycles అయితే లైఫ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వారంటీ సర్వీస్. సో వారంటీ గురించి మాట్లాడుకుంటే బయట ఏ బ్యాటరీస్ ఎవరు వారంటీ ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా వారంటీ చెప్పారంటే జస్ట్ నోటి మాట మీద చెబుతారు కానీ ఎటువంటి బిల్లు కానీ లేదంటే వారంటీ కార్డు కానీ ఎవరు ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ మీరు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ వివిధ రకాల కారణాలు చెప్పేసి ఆ వారంటీ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. పేరుకు చెప్తారంటే వారంటీ కూడా ముందు రెస్పాండ్ అవ్వరు. సో ఈ బ్యాటరీలో ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీలో చూసుకుంటే మీకు ముందుగా చెప్పిన విధంగా కంప్లీట్గా మీకు జిఎస్టీ బిల్లు ప్రొవైడ్ చేస్తాం బ్యాటరీస్కి. అదేవిధంగా 1 year వారంటీ కార్డు విత్ కండిషన్తో పాటు మీకు వారంటీ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఈ బ్యాటరీలో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నా కానీ ఎటువంటి మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ వారంటీ కింద అంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా బ్యాటరీస్కి వీటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సర్వీస్. ఈ బ్యాటరీస్కి సర్వీస్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తాం అనేది. నార్మల్గా హీర్విన్ బ్యాటరీస్ కానీ టట్టు బ్యాటరీస్ కానీ
నార్మల్ ఈ మెయిన్ ప్లగ్లు మార్చాలన్నా లేక బ్యాలెన్స్ కేబుల్ మార్చాలన్నా ఎక్కడైనా చేస్తారు, ఏ కంపెనీ అయినా చేస్తారు. లేదంటే మీరు సొంతగా మీరు చేసుకోవచ్చు. ఈ కేబుల్స్ మీ దగ్గర ఉన్నాయంటే మీరు సొంతగానే షోల్డర్ చేసుకొని రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాటరీస్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ బ్యాటరీస్కి నార్మల్గా సెల్స్ డ్రాప్ అయిపోవటం, లేదంటే సెల్స్ ఏమైనా ఇన్ని బ్యాటరీస్లో ఏదో ఒక సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం వాడగా ఫీచర్లు ఒక 500 ఎకర్స్ కానీ 1000 ఎకర్స్ స్ప్రే చేసిన తర్వాత అలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, సెల్ ఇష్యూస్. సో దానికి మనం ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఈ బ్యాటరీస్లో మేము ఇవి ఇండియన్ మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి వీటికి సంబంధించి అన్ని రకాల స్పేర్స్, సెల్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉంటాయి. సో వీటిలో ఎటువంటి సెల్ డ్యామేజ్ అయినా మనకి ఈ ఇన్స్టెంట్గా అన్నట్టు మేము సెల్స్ అనేది రీప్లేస్ చేస్తాం. జస్ట్ సెల్ కాస్ట్ వాటికి తీసుకొని సెల్స్ రీప్లేస్ చేస్తాం. లేదా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉందంటే వారంటీలో అన్నట్టు దీన్ని ఫ్రీగా అన్నట్టు రీప్లేస్ చేస్తాం సెల్స్ అనేవి. నార్మల్ బ్యాటరీస్గా బయట కంపెనీలో కొన్న బ్యాటరీస్కి ఏంటంటే ఎటువంటి వారంటీ కానీ లేదంటే ఇట్లా సెల్స్ రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ ఎటువంటివి ఉండవు. ఒకవేళ ఏదైనా సెల్ డ్యామేజ్ అయినా లేక లో వోల్టేజ్ వచ్చినా కానీ బ్యాటరీ ఆపేసుకొని ఇంకో బ్యాటరీ కొనుక్కోవాలి, లేక కొత్త సెట్ కొనుక్కొని వాడేసుకోవాలి. కానీ ఎస్ఏజీ వరల్డ్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీకు కేబుల్ ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, కేబుల్ జస్ట్ 250 రూపీస్లోనే కేబుల్ అనేది రీప్లేస్ చేస్తాం. లేదా ఫ్యూచర్లో ఏమైనా కనెక్టర్ ఏమైనా బాగా వాడగా ఈ కనెక్టర్ ఏమైనా బ్రేక్ అయినా లేక పాడైపోయినా కానీ జస్ట్ 100 రూపీస్లోనే ఈ కనెక్టర్ అనేది మార్చేస్తాం. లేదా ఏమన్నా వారంటీ కండిషన్స్ కాకుండా ఒక 1 year తర్వాత మీకు ఏమన్నా సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే సెల్ ఏంటంటే జస్ట్ మీకు ఈ 22,000 mAh సెల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1999 అనమాట. జస్ట్ 2000 రూపీస్లోనే సెల్ కాస్ట్ మీకు అందుతుంది. మీకు సర్వీస్ కూడా ఇన్ టైంలో అన్నట్టు సెల్ రీప్లేస్ చేసి అన్నట్టు మీకు ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా 14S బ్యాటరీలో కూడా మనం చూసుకుంటే ఎటువంటి బ్యాలెన్స్ కేబుల్ ఇష్యూ అయినా కానీ ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత లేక మీరు వాడిన 2-3 సీజన్ల తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కానీ బ్యాలెన్స్ కేబుల్ కూడా మనకు జస్ట్ 700 రూపీస్కే మనకు బ్యాలెన్స్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు ఈజీగా అన్నట్టు రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా మీకు నియర్ బై సర్వీస్ సెంటర్ ఎస్ఏజీ సంబంధించి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మీకు ఫ్రీగా అన్నట్టు రిపేర్స్ అనేది చేస్తారు. అన్ని రకాల బ్యాటరీస్కి రిపేర్ చేస్తారు. ఈ వారంటీ కండిషన్స్ అనేవి ఓన్లీ 6S బ్యాటరీస్తో పాటు మిగతా అన్ని రకాల 6Sలో 22,000 mAh 30,000 mAh, అదేవిధంగా 14Sలో 22,000 mAh 30,000 mAh అన్ని రకాల బ్యాటరీస్కి వర్తిస్తాయి. వారంటీ కండిషన్స్ కానీ రిపేర్ కానీ అన్ని బ్యాటరీస్గా మనం రిపేర్ చేయొచ్చు. 6S బ్యాటరీస్ బ్యాలెన్స్ కేబుల్ కానీ 14S బ్యాటరీ బ్యాలెన్స్ కేబుల్ కానీ అన్నీ మనం ఇన్ టైంలో అన్నట్టు రిపేర్ అనేది చేస్తాం. వీటిలో మనం గమనించాల్సింది ఏంటంటే వేరే బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ బ్యాటరీస్ BMS బోర్డు దొరక్క లేదంటే BMS బోర్డుకి చాలా కాస్ట్ 10,000 నుంచి 15,000 కాస్ట్ అయిపోవడం వల్ల చాలామంది రిపేర్ చేయించుకోలేక పక్కన పెట్టేస్తారు చాలా బ్యాటరీస్, స్మార్ట్ బ్యాటరీస్ని. వాటిని మేము ఏంటంటే తీసుకొని సేమ్ ఏవైతే ఎస్ఏజీ వోల్టీ ప్లస్ బ్యాటరీస్ ఉన్నాయో ఇవేలా పర్ఫార్మెన్స్ ఇవేలా వర్క్ అవుతాయి అదేవిధంగా మేము బ్యాలెన్స్ కేబుల్ని యాడ్ చేసి అన్నట్టు సేమ్ ఇదే విధంగా ప్యాకింగ్ చేసి మీకు అన్నట్టు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు పర్ఫెక్ట్గా అన్నట్టు సేమ్ పాత బ్యాటరీస్ మళ్ళీ ఈ కండిషన్లో అన్నట్టు వాడుకోవచ్చు. ఫైనల్గా మనం ఈ బ్యాటరీస్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఏవైతే మీకు బయట మార్కెట్లో ఏవైతే హీరోయిన్ బ్యాటరీస్ కానీ లేక టట్టు బ్యాటరీస్ కానీ ఏదైతే మీకు లో ప్రైస్లో దొరుకుతున్నాయో వాటికంటే బెస్ట్ ప్రైస్లో మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రైస్ అదేవిధంగా వారంటీ కండిషన్స్ ఇవన్నీ ఏంటంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు అన్ని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫైనల్గా మీకు ఈ బ్యాటరీస్ సంబంధించిన ఇష్యూస్ కానీ లేదంటే రిపేర్స్ కానీ అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా అన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీటిలో ఏమన్నా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం మేము అనేది మీకు ఆ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వీటితో పాటు మరీ ముఖ్యంగా ఈ ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ 6S బ్యాటరీస్ గురించి ఒక ఆఫర్ అయితే మేము రన్ చేస్తున్నాము. వీటికి సంబంధించి ఆఫర్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. బెస్ట్ ప్రైస్లో అన్నట్టు మీరు ఎస్ఏజీ వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ని విత్ వారంటీతో వారంటీ కార్డుతో GST బిల్లుతో పాటు మీరు కొనవచ్చు. అదేవిధంగా మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా రిపేర్స్ వచ్చినా కానీ ఇన్ టైంలో అన్నట్టు మీకు నియర్ బై ఉన్న సర్వీస్ సెంటర్లో అన్నట్టు మీరు ఇవి బ్యాటరీస్ అనేది రిపేర్ చేయించుకోవచ్చు. ఇన్ టైంలో అన్నట్టు ప్రొవైడ్ చేస్తాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఎంత అండి ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన మెయిన్ బ్రాంచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఈ బ్యాటరీస్ గురించి ప్రైజింగ్ అదేవిధంగా లేటెస్ట్ ఆఫర్ ప్రైజింగ్ అదేవిధంగా వారంటీ కండిషన్ మిగతా అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఎస్ఐజీ డ్రోన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ లొకేషన్లో మీకు తెలిసిన ఎవరైనా డ్రోన్స్ వాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అన్నట్టు షేర్ చేసి కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి.